వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే మరియు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికి వారి విద్యా ప్రస్థానం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎస్ఆర్ జూనియర్ కాలేజీ జోనల్ ఇన్ఛార్జి తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు చదువు, వ్యక్తిత్వ వికాసంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. గత 50 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించడం ఎస్ఆర్ జూనియర్ కాలేజీకి గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అత్యుత్తమ విద్యను అందించేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. చాలా గర్వంగా అనిపిస్తుంది. ఫ్రెషర్స్ అనేది జూనియర్స్కి ఒక కొత్త స్టార్టింగ్ లాంటిది. అది వాళ్ళు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీశిఖర్ 2026 మా కాలేజ్ జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞాపకం. ఆటలు పాటలు అద్భుతమైన ప్రదర్శనలతో ప్రతి క్షణం ఎంతో ఆనందంగా గడిచింది. ఎస్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు చాలా ఆనందంగా, సంతోషంగా, గర్వంగా ఉంది. నా పేరు శ్రీ హర్షిత. ఇప్పుడు ఈ శ్రీశిఖర్ అనే ఈ ఫ్రెషర్స్ పార్టీలో అందరూ వాళ్ళ గోల్స్ శిఖరాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ శ్రీశిఖర్ ఫ్రెషర్స్ని చాలా ఎంజాయ్ చేసిన అండ్ ఇందులో ఒక భాగమైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నా పేరు అగస్త్య. తిరుపతి జోనల్ ఇన్ఛార్జ్ కరీంనగర్ ఎస్ఆర్ కాలేజెస్. పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఓన్లీ స్టడీయే కాకుండా స్టడీతో పాటు ఎగ్జామ్స్ స్ట్రెస్ కానీ లేదంటే ఈ టీచింగ్ స్ట్రెస్ కానీ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి స్ట్రెస్ అనేది పోగొట్టడానికి కోసానికి ఈ పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్తోని పిల్లలకి వాళ్ళు చాలా స్ట్రెస్ రిలీజ్ అవుతారు. సో ఎస్ఆర్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికీ 50 ఇయర్స్ అయింది. 1976లో స్టార్ట్ చేసినాం మేము, వరదారెడ్డి సారు. ఇప్పుడు ఎస్ఆర్లో 3rd జనరేషన్ వచ్చింది. 3rd జనరేషన్ యొక్క థాట్స్ కూడా ఎలా ఉన్నాయంటే పిల్లలకి ఓన్లీ క్లాస్ రూమ్లో వర్కే కాకుండా పిల్లలకి అప్డేట్ అవ్వాలి, మనం కూడా అప్డేట్ అవ్వాలి, కొంతవరకు ప్రోగ్రామ్స్ చేయాలి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. కొన్ని క్యాంపస్లో మాకు ఎక్కడైతే గ్రౌండ్ ఉందో ఆ క్యాంపస్లలో గేమ్స్, స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటి అంటే పిల్లలు రిలాక్స్ అవుతారు, మంచి ఎనర్జీ వస్తుంది, మళ్ళీ క్లాస్ రూమ్లో కూడా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మా దగ్గర ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టేట్ ఫస్ట్ మార్క్, బైపీసీ స్టేట్ ఫస్ట్ మార్క్, అండ్ మొన్న వచ్చినటువంటి నీట్లో కూడా ఆల్ ఇండియా 9th ర్యాంక్, అండ్ సౌత్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సౌత్లో ఫస్ట్ ర్యాంక్. ఆ తర్వాత జేఈ అడ్వాన్స్లో కూడా ఆల్ ఇండియా 2nd ర్యాంక్, జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడం జరిగింది. మా పిల్లలు ఓన్లీ ర్యాంక్స్ తీసుకురావడమే కాదు, పిల్లలు అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో కూడా బాగా ముందున్నారు, చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా పర్ఫామ్ చేసిండ్రు. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.